పడుకున్న వెంటనే చక్కటి నిద్ర పట్టేందుకు క్షేమదాయకమైనటువంటి ఔషధాన్ని ఎలా వాడుకోవాలి అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు చాలామందిని వేధించేటువంటి అత్యంత సర్వసాధారణమైనటువంటి సమస్య నిద్రలేమి సమస్య. ఈ నిద్రలేమి సమస్యని ఇన్సోమ్నియా అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తూ ఉంటారు అనమాట. ఇన్సోమ్నియా నిద్రలేమి. ఈ యొక్క నిద్రలేమి సమస్య వల్ల మెదడుకు సంబంధించినటువంటి ఇబ్బందులే ఎదుర్కోవడమే కాకుండా వివిధ రకాలైనటువంటి శారీరకమైనటువంటి ఇబ్బందులు కూడా కలుగుతుంటాయి అన్నమాట. అంటే ఉదయం అంటే మరుసటి రోజు ఉదయము ఆసక్తిగా ఉండడము, నీరసము, నిస్త్రాణ, కోపము, చికాకు, విసుగు ఇలాంటి లక్షణాలు కూడా కలుగుతుంటాయి నిద్రలేమి యొక్క ప్రభావం చేత. అంతేకాకుండా అనేక రకాలైనటువంటి వ్యాధులు కూడా దీర్ఘకాలం పాటు నిద్రలేమి వల్ల కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సు, అదేవిధంగా ఊబకాయము, షుగరు, అదేవిధంగా మహిళల్లో గర్భాశయానికి సంబంధించినటువంటి సమస్యలు, ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్యలు కూడా కలిగేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. అట్లే ఉన్నటువంటి వ్యాధులు కూడా మరింత తీవ్రరూపంగా ఉగ్రరూపంగా దాల్చేందుకు కూడా అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ఇలా ఈ నిద్రలేమి సమస్యకి అనేక రకాలైనటువంటి కారణాలు, అంటే మనం తీసుకునేటువంటి ఆహారం నుంచి, మన జీవన విధానాల నుంచి, మానసిక ఒత్తిడి నుంచి, మనం వాడేటువంటి వివిధ రకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాల నుంచి, ఇలా అనేక రకాలైనటువంటి కారణాల వల్ల ఈ నిద్రలేమి సమస్య కలుగుతూ ఉంటుంది. ఈ నిద్రలేమి సమస్యను నుంచి బయటపడేందుకు రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు, ముఖ్యంగా ట్యాబ్లెట్సు, అదేవిధంగా ఇంజెక్షన్సు, ఒక్కొక్కసారి ఆల్కహాల్ అంటే మద్యం అలవాటు చేసుకోవడము, మరింత తప్పని పరిస్థితుల్లో హాస్పిటల్లో సరిగా నిద్రపట్టక అడ్మిషన్ అయ్యేటువంటి పరిస్థితి కూడా చాలామందిలో కలిగేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. వైద్యులు కూడా ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు ఈ యొక్క నిద్రలేమి సమస్యకు కొన్నాళ్లే వాడమని చెప్తారు, కానీ దీర్ఘకాలం పాటు వాడమని చెప్పేసి చెప్పారనమాట. ఎందుకంటే వాటిల్లో చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కాబట్టి కొద్ది కాలం పాటే వాడమని చెప్తుంటారు. ఈ నేపథ్యంలో మరి ప్రకృతి సిద్ధమైనటువంటి ఔషధాల గురించి ఆలోచించినట్లయితే అనేక రకాలైనటువంటి ఔషధాలు మనకి తటస్థపడతాయి. వాటిల్లో క్షేమదాయకమైనటువంటి ఒక ఔషధాన్ని గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఆ ఔషధాన్ని ఎలా మనం సద్వినియోగం చేసుకోవాలంటే, ఉదాహరణకి ఇప్ప పూలు అనేటువంటి ఔషధం. ఈ ఇప్ప పూలు మనకి సంవత్సరం అంతా ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో పచారికోటలో దొరుకుతాయి. చూసారు కదా, ఇప్ప పూలు. ఇలాంటి ఇప్ప పూలు మనం రాత్రి నిద్రపోయేందుకు ఒక 2 గంటల ముందు మనం సద్వినియోగం చేసుకోవాలి. ఎలాగంటే 5 నుంచి 7 వరకు ఇలాంటి ఇప్ప పూలు ఒక చిన్న పాత్రలో తీసుకోవాలన్నమాట. 5 నుంచి 7 లేదా 8 వరకు కూడా ఇప్ప పూలని ఇలా చిన్న కప్పు లాంటి వాటిలో వేసి తగినన్ని నీళ్లు పోసేయాలి. చూసారు కదా, 5 నుంచి 7, 8 వరకు ఇప్ప పూలు ఇలా తీసుకొని అందులో తగిన నీళ్లు పోసేసి ఒక 15 నిమిషాల సేపు, ఒక అరగంట సేపు నానబెట్టిన తర్వాత ఈ యొక్క ఇప్ప పూలను తీసుకొని, అంటే నిద్రించేందుకు 2 గంటల ముందు ఈ యొక్క ఇప్ప పూలను కడుపులోకి తీసుకోవాలన్నమాట. అంతకుముందు కావాలంటే ఒక 15 నిమిషాలు లేదా ఒక అరగంట లేదా గంట సేపే నానబెట్టవచ్చు. నిద్రించేందుకు 2 గంటల ముందు మాత్రం ఇలాగా ఇప్ప పూలను, బాగా నానినటువంటి ఇప్ప పూలను బాగా నమిలి మింగేసి గోరువెచ్చని పాలు, ఒక 150 మిల్లీలీటర్ల గోరువెచ్చని పాలు సేవించాలి. ఇంతే. ఈ విధంగా తీసుకోవడం వల్ల త్వరగా, శీఘ్రంగా, వెంటనే, సత్వరమే ఇప్ప పూలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా పాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు కూడా శరీరంలో ప్రవేశించి మెదడులో పీనియల్ గ్రంథి నుంచి ఉత్పత్తి చేసేటువంటి, నిద్రను కలుగజేసేటువంటి మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి. అంటే ఈ ఉప్పు పూలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, అదేవిధంగా పాలలో ఉన్నటువంటి ఔషధ గుణాలు రెండు కూడా మెలటోనిన్ అనేటువంటి హార్మోన్ ఉత్పత్తికి దోహదపడతాయి. ఎప్పుడైతే మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి హార్మోన్ ఉత్పత్తి మెదడులో బాగా జరుగుతుందో అప్పుడు నిద్ర చాలా సంపూర్ణంగా, తృప్తికరంగా పట్టేందుకు అవకాశం ఏర్పడుతుంటుంది. అంతేకాకుండా ఈ విధంగా క్షేమదాయకంగా ప్రకృతి సహజంగానే వాటి నుంచే, అంటే ప్రకృతిలో లభించేటువంటి ఔషధాల నుంచే సహజసిద్ధంగా ఈ విధంగా మెలటోనిన్ అనేది మనం ఎప్పుడైతే ఈ యొక్క మెదడులో ఉత్పత్తి చేయగలుగుతామో అప్పుడు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. అంతేకాకుండా ఈ విధంగా సహజ సిద్ధమైనటువంటి, ప్రకృతి సిద్ధమైనటువంటి పదార్థాలతో మనం ఔషధాన్ని తయారు చేసుకొని ఆ యొక్క మెలటోనిన్ అనేటువంటి పదార్థాన్ని మెదడులో
ఉత్పత్తి చేయడం వల్ల చక్కటి నిద్ర, ప్రశాంతమైన నిద్ర కలుగుతుంది. కాబట్టి కేవలం నిద్ర కలగడమే కాకుండా ఈ యొక్క నిద్ర ప్రభావం చేత మెలటోనిన్ అనేటువంటి ఈ యొక్క హార్మోన్ ప్రభావం చేత బాడీ రిలాక్స్ అయ్యేందుకు ఉపయోగపడుతుంది ఈ యొక్క హార్మోను. అదేవిధంగా బాడీలో రీఛార్జ్ జరిగేందుకు ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా బాడీలో శక్తిని కలుగజేసేందుకు కూడా ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఈ హార్మోన్ ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క పద్ధతిలో ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా క్షేమదాయకంగా బయటపడవచ్చు. అందుకే ఆయుర్వేద వైద్య విధానంలో కూడా సందర్భానుసారంగా మన పెద్దలు చెప్తుంటారు అన్నమాట, అర్ధరోగ హరే నిద్ర సర్వరోగ హరే క్షుధ అని చెప్పేసి. అంటే నిద్ర సగం రోగాలను తగ్గిస్తుంది అనమాట. అంతేకాకుండా ఉన్నటువంటి రోగాన్ని సగం తగ్గిస్తుందని కూడా చెప్తూ ఉంటారు అనమాట. ఈ విధంగా నిద్ర చాలా ప్రభావవంతమైనటువంటి, శక్తివంతమైనటువంటిది, జీవధర్మాల్లో, దేహధర్మాల్లో ప్రధానమైనటువంటిది. కాబట్టి సంపూర్ణమైనటువంటి నిద్ర మనం పొందగలిగినప్పుడే ఉన్నటువంటి వ్యాధులు తగ్గిపోతాయి. భవిష్యత్తులో కొత్త వ్యాధులు, ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా ఉంటాయి. వచ్చిన తీవ్ర రూపం దాల్చకుండా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ క్షేమదాయకంగా నిద్రించేది అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా ఈ ఔషధాన్ని కూడా కొద్ది కాలం పాటు వాడితే సరిపోతుంది అనమాట. అంటే ఆ సమస్య మరీ ఎక్కువగా ఉన్నప్పుడు కొద్ది కాలం పాటు వాడేసి ఆపేసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలన్నీ కూడా సదా మన దేహంలో ఉంటూ, సదా కాపాడుతూ, సదా రక్షిస్తూ ఉంటాయి. వీటితో పాటు రోజు రాత్రిపూట ఒకటే శయనగదిలో పడుకుంటూ ఉండాలి. అదేవిధంగా శయనగదిలో డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి. అధిక వెలుతురు లేకుండా డల్గా లైటింగ్ ఉండేటువంటి పరిస్థితి ఉండాలి. టయానికి నిద్రించడము, టయానికి లేవడం అలవాటు చేసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. వీటితో పాటు సాయంకాలము పెందలాడే డిన్నర్ తీసుకోవాలన్నమాట. ఆ డిన్నర్ కూడా ప్రకృతి సిద్ధంగా, సహజసిద్ధంగా లభించేటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. అజీర్ణకరమైనటువంటి ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఇలాంటివి తీసుకోకుండా క్షేమదాయకంగా సులభంగా జీర్ణమయ్యేటువంటి ఆహార పదార్థాలే రాత్రిపూట లేదా సాయంత్రం పూట డిన్నర్లో తీసుకోవాలి. ఇలాంటి చిన్న జాగ్రత్తలు తీసుకోవడం వల్ల శరీరంలో మెలటోనిన్ అనేటువంటి నిద్రను కలుగజేసేటువంటి ఈ యొక్క హార్మోను సహజ సిద్ధంగా టయానికి ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి మనకు టయానికి నిద్ర పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి సదా మనం ఆరోగ్యంగా ఉండేందుకు కూడా ఇది మనకి సహకరిస్తుంది. చూశారు కదా, ఎటువంటి సులువైనటువంటి ఔషధాన్ని పడుకున్న వెంటనే నిద్ర కలిగేందుకు ఈ వీడియోలో తెలుసుకున్నారో. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిబొట్ల.